సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఏంటంటే ఆల్రెడీ 1-4 యూనిట్స్ మన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసేసిన. సో ప్రతి యూనిట్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ మంచి అనాలిసిస్ చేసుకొని ప్రతి యూనిట్ నుంచి ఇచ్చిన. సో ఆ ఇచ్చిన క్వెషన్స్‌కి ప్రతి క్వెషన్‌కి మంచి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చేసిన. సో ఆ వీడియోస్ చూడకపోతే మొత్తం సెపరేట్ వీడియోస్ ఉన్నాయి మనకు 1-4 యూనిట్స్‌వి. అవి కంప్లీట్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? సో ఇప్పుడు యూనిట్ 5 నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ అవి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ఏంటి ఫస్ట్ క్వెషన్ మనకు? ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఇల్లుస్ట్రేట్ ఇంటిగ్రిటీ అండ్ ఎథికల్ బేస్డ్ కన్సిడరేషన్ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్. సో బిజినెస్ ఆపరేషన్స్ లో ఎథికల్ గురించి లైక్ ఎథికల్ బేస్డ్ కన్సిడరేషన్ గురించి అలాగే ఇంటిగ్రిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇంటిగ్రిటీ గురించి తెలుసుకుందాం, ఎథికల్ బేస్డ్ కన్సిడరేషన్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్స్. ఓకే, ఇక్కడ చూడండి డెఫినేషన్స్ వచ్చేసి ఇంటిగ్రిటీ మీన్స్ హానెస్టీ అండ్ స్ట్రాంగ్ మోరల్ ప్రిన్సిపల్స్ ఇన్ బిజినెస్. ఇంటిగ్రిటీ అంటే ఏంటి ఇక్కడ? హానెస్టీ అండ్ స్ట్రాంగ్ మోరల్ ప్రిన్సిపల్స్ అన్నమాట దేంట్లో? బిజినెస్ లో. నెక్స్ట్ వచ్చేసి ఎథికల్ బేస్డ్ కన్సిడరేషన్ మీన్స్ టేకింగ్ బిజినెస్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ఫెయిర్నెస్, హానెస్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అట్లా. సో ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రిటీ అంటే బిజినెస్ లో హానెస్టీతో అలాగే కరెక్ట్ వేలో వర్క్ చేయడం. అంటే రాంగ్ మెథడ్స్ యూజ్ చేయకుండా ఏ సిచ్యువేషన్ లో అయినా కానీ కరెక్ట్ గా బిహేవ్ చేయడం అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రిటీ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్ ఫస్ట్ చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్టీ ఉంది. హానెస్టీ అంటే ఏంటి ఇక్కడ? హానెస్టీ అంటే బిజినెస్ లో నిజం మాట్లాడడం అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం. సో కస్టమర్స్ ని చీట్ చేయకూడదు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చేయకూడదు, లైక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకూడదు, ఫ్రాడ్ అవాయిడ్ చేయాలి, ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి అట్లా. నెక్స్ట్ వచ్చేసి అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే ఏంటి ఇక్కడ? సో అకౌంటబిలిటీ అంటే మన వర్క్ కి అండ్ మన డెసిషన్స్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. మిస్టేక్ అయితే యాక్సెప్ట్ చేయాలి, మిస్టేక్ ని కరెక్ట్ చేయాలి, కంపెనీ రూల్స్ ఫాలో చేయాలి, రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేయాలి అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఫెయిర్నెస్. ఫెయిర్నెస్ అంటే ఏంటి ఇక్కడ? ఫెయిర్నెస్ అంటే ఎంప్లాయీస్, కస్టమర్స్ అండ్ అదర్స్ అందరితో ఫేర్ గా బిహేవ్ చేయడం. ఎంప్లాయీస్ ని ఈక్వల్లీ ట్రీట్ చేయాలి, డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వాలి, గుడ్ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? కాన్ఫిడెన్షియాలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అంటే కంపెనీ అండ్ కస్టమర్స్ కి సంబంధించిన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ని సేఫ్ గా ఉంచడం, లైక్ పబ్లిక్ చేయకపోవడం. ఓకేనా? అందరికి చెప్పకూడదు, కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ చేయాలా బిజినెస్ ఇన్ఫర్మేషన్ గురించి అట్లా. సో బిజినెస్ ఇన్ఫర్మేషన్ గురించి ప్రొటెక్ట్ చేయాలి, అలాగే కస్టమర్ ప్రైవసీ మెయింటైన్ చేయాలి, కంపెనీ డేటా అనేది సేఫ్ గా ఉంచాలి అట్లా. నెక్స్ట్ వచ్చి ఎథికల్ బేస్డ్ కన్సిడరేషన్. ఎథికల్ బేస్డ్ కన్సిడరేషన్ అంటే ఏంటి ఇక్కడ? సో ఎథికల్ బేస్డ్ కన్సిడరేషన్ అంటే బిజినెస్ డెసిషన్ తీసుకునేటప్పుడు రైట్ అండ్ ఫేర్ వేలో ఫాలో అవ్వాలన్నమాట. రైట్ అండ్ ఫేర్ వేని ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం ఇక్కడ ఇంట్రొడక్షన్ లో దీని గురించి ఉంది. ఇక్కడ చూడండి ఎథికల్ బేస్డ్ కన్సిడరేషన్ మీన్స్ టేకింగ్ ఆర్ మేకింగ్ బిజినెస్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ఫేర్నెస్, హానెస్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో అదే ఇక్కడ ఉంది చూడండి. సో ఇప్పుడు ఎథికల్ బేస్డ్ కన్సిడరేషన్ గురించి చూద్దాం ఇక్కడ. సో ఏంటి ఎథికల్ బేస్డ్ కన్సిడరేషన్ అంటే బిజినెస్ డెసిషన్ తీసుకునేటప్పుడు రైట్ అండ్ ఫేర్ వేలో ఫాలో అవ్వడం. ఓకే, ఫస్ట్ ఏంటి? ఎంప్లాయ్ ఎథిక్స్. ఎంప్లాయ్ ఎథిక్స్ అంటే ఏంటి ఇక్కడ? ఎంప్లాయ్ తో ఫేర్ గా అండ్ ఎంప్లాయీస్ తో ఫేర్ గా అండ్ రెస్పెక్ట్ఫుల్లీ బిహేవ్ చేయడం, ఎంప్లాయీస్ రైట్స్ యాక్సెప్ట్ చేయాలి, ఫేర్ శాలరీ అనేది ఇవ్వాలన్నమాట. సో సేఫ్ వర్కింగ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయాలి, టీమ్ వర్క్ ఎంకరేజ్ చేయాలి అట్లా. నెక్స్ట్ ఏంటి? కస్టమర్ ఎథిక్స్. కస్టమర్ ఎథిక్స్ అంటే ఏంటి ఇక్కడ? సో కస్టమర్ తో ఆనెస్ట్ గా డీల్ చేయడం, క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేయాలి, ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ అవాయిడ్ చేయాలి, ఫేర్ ప్రైజెస్ చార్జ్ చేయాలి అండ్ కస్టమర్ ప్లాన్స్ అనేది లైక్ కస్టమర్ కంప్లైంట్స్ అనేది సాల్వ్ చేయాలి అట్లా. నెక్స్ట్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్. ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ ఏంటి? బిజినెస్ వల్ల ఎన్విరాన్మెంట్ కి హార్మ్ రాకుండా రెస్పాన్సిబుల్ గా వర్క్ చేయడం. సో పొల్యూషన్ రెడ్యూస్ చేయాలి, న్యాచురల్ రిసోర్సెస్ వేస్ట్ చేయకూడదు, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ అని ఫాలో చేయాలి అట్లా. నెక్స్ట్ ఏంటి? సోషల్ రెస్పాన్సిబిలిటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి ఇక్కడ? బిజినెస్ సొసైటీకి కూడా రెస్పాన్సిబిలిటీతో బిహేవ్ చేయడం అనమాట అట్లా. సో కమ్యూనిటీ వెల్ఫేర్ కి సపోర్ట్ చేయాలి, అలాగే లాస్ ఫాలో చేయాలి, ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఫాలో చేయాలి, సొసైటీ డెవలప్మెంట్ కి హెల్ప్ చేయాలి అట్లా. నెక్స్ట్ ఏంటి? ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్ ఏముంది మనకు? ఇంటిగ్రిటీ అండ్ ఎథిక్స్ వల్ల కస్టమర్స్ కి ట్రస్ట్ పెరుగుతుంది, కంపెనీ రిప్యుటేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎంప్లాయీస్ సాటిస్ఫైడ్ గా ఉంటారు అండ్ బిజినెస్ లాంగ్ టర్మ్ లో సక్సెస్ఫుల్ గా ఉంటుంది
అట్లా. నెక్స్ట్ ఏంటి? వాట్ ఆర్ ద బిజినెస్ ఎథిక్స్ అండ్ ఎఫిషియన్సీ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్. సో, ఇక్కడ బిజినెస్ ఎథిక్స్ అంటే ఏంటి? ఎఫిషియన్సీ అంటే ఏందో చెప్పేసి అడుగుతున్నాడు. అలాగే వాటిని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినిషన్ చూసుకుందాం. డెఫినిషన్ ఏంటి ఇక్కడ? బిజినెస్ ఎథిక్స్ ఆర్ ద మోరల్ ప్రిన్సిపల్స్ దట్ గైడ్ బిజినెస్ యాక్టివిటీస్. బిజినెస్ ఎఫిషియన్సీ మీన్స్ అచీవింగ్ మాక్సిమం అవుట్‌పుట్ విత్ మినిమమ్ రిసోర్సెస్. అంటే ఏంటి ఇక్కడ? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఎథిక్స్ గురించి చూద్దాం. బిజినెస్ ఎథిక్స్ అంటే ఏంటి ఇక్కడ? బిజినెస్ ఎథిక్స్ అంటే బిజినెస్‌లో కరెక్ట్ అండ్ ఫెయిర్‌గా వర్క్ చేయడానికి ఫాలో అయ్యే మోరల్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఓకేనా? మోరల్ రూల్స్ అండ్ వాల్యూస్ అని అనవచ్చు. లేకపోతే ప్రిన్సిపల్స్ అని చెప్పేసి కూడా అనొచ్చు. సో, అంటే కస్టమర్స్, ఎంప్లాయీస్ అండ్ సొసైటీతో హానెస్ట్‌గా, రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేయడం. ఓకేనా? సో, కస్టమర్స్, ఎంప్లాయీస్ అండ్ సొసైటీతో హానెస్ట్‌గా, రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేయడం. అట్లా. కస్టమర్స్, ఎంప్లాయీస్ అండ్ సొసైటీతో హానెస్ట్‌గా బిహేవ్ చేయడం అన్నమాట. రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేయడం. ఓకే. సో, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హానెస్టీ గురించి తెలుసుకుందాం. హానెస్టీ అంటే బిజినెస్‌లో నిజమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, చీటింగ్ చేయకపోవడం. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, కస్టమర్‌ని చీట్ చేయకూడదు. కస్టమర్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి? ఫెయిర్‌నెస్. ఫెయిర్‌నెస్ అంటే ఏంటి తెలుసుగా మీకు? ఫెయిర్‌నెస్ తెలుసు. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ తెలుసు. అలాగే ఇంకోటేంది ట్రాన్స్‌పరెన్సీ. ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏంటి ఇక్కడ? ట్రాన్స్‌పరెన్సీ అంటే బిజినెస్ మ్యాటర్స్‌లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్‌ని ఓపెన్‌లీ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ ప్రాపర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ట్రస్ట్ అండ్ కంపెనీ ఇమేజ్ కూడా ఇంప్రూవ్ అవుతది దానివల్ల. నెక్స్ట్ బిజినెస్ ఎఫిషియన్సీ. బిజినెస్ ఎఫిషియన్సీ అంటే తెలుసు కదా! బిజినెస్ ఎఫిషియన్సీ అంటే మినిమమ్ రిసోర్సెస్ యూజ్ చేసి మాక్సిమం అవుట్‌పుట్ అచీవ్ చేయడం. అంటే టైమ్, మనీ, రిసోర్సెస్ వేస్ట్ చేయకుండా బెటర్ రిజల్ట్స్ అచీవ్ చేయడం. ఇప్పుడు ఇంతకుముందు మనము ప్రతి ఒక్క సబ్జెక్ట్‌లో బెటర్ ఆప్టిమమ్ యుటిలైజేషన్ అని చెప్పేసి పాయింట్ వచ్చింది కదా! ఆప్టిమమ్ యుటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అని చెప్పేసి వచ్చింది కదా! అదే ఇది. సో, బెటర్ అన్నా, ఆప్టిమమ్ అన్నా ఒకటే. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. రిసోర్సెస్‌ని కరెక్ట్‌గా యూజ్ చేయడం, వేస్టేజ్ రెడ్యూస్ చేయాలి, రిసోర్సెస్ ఎఫెక్టివ్‌గా యూజ్ చేయాలి, అలా ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి, కాస్ట్ రెడ్యూస్ చేయాలి అట్లా. నెక్స్ట్ ఏంటి? ఎంప్లాయీ పర్ఫార్మెన్స్. సో, ఇక్కడ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి ఇక్కడ? సో, ఎంప్లాయీ బెటర్‌గా వర్క్ చేస్తే బిజినెస్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎంప్లాయీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి, మోటివేషన్ ఇంక్రీజ్ చేయాలి, వర్క్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి. అట్లా. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి ఇక్కడ? సో, కస్టమర్‌కి గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేయాలి. బెటర్ సర్వీస్ ఇవ్వాలి. కంప్లెయింట్స్ ఫాస్ట్‌గా సాల్వ్ చేయాలి. కస్టమర్ లాయల్టీ ఇంక్రీజ్ అవుతుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి? ఆర్గనైజేషనల్ గ్రోత్. ఆర్గనైజేషనల్ గ్రోత్ అంటే ఏంటి ఇక్కడ? బిజినెస్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తే కంపెనీ లాంగ్ టర్మ్‌లో గ్రో అవుతుంది. ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్ పొజిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. న్యూ ఐడియాస్ ఎంకరేజ్ అవుతాయి. లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది అచీవ్ అవుతుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ ఎఫిషియన్సీ. సో, రిలేషన్‌షిప్ ఏంటో చూద్దాం. సో, ఇక్కడ బిజినెస్‌లో ఎథికల్‌గా వర్క్ చేస్తే కస్టమర్ ట్రస్ట్ పెరుగుతుంది. అండ్ ఎంప్లాయీస్ మోటివేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ప్రొడక్టివిటీ అలాగే కంపెనీ ఇమేజ్ ఆల్సో లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ అనేటివి ఇంప్రూవ్ అయితాయి. అట్లా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఏముంది? డిఫైన్ బిజినెస్ ఎథిక్స్, ఎక్స్‌ప్లెయిన్ ద నీడ్ అండ్ జస్టిఫికేషన్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్. సో, ఇంతకుముందు బిజినెస్ ఎథిక్స్ గురించి చూసుకున్నాం కదా! సో, ఇప్పుడు జస్ట్ నీడ్ అండ్ జస్టిఫికేషన్ చూసుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ నీడ్ అండ్ జస్టిఫికేషన్ ఏముందో చూద్దాం. చూడండి ఇక్కడ. నీడ్ ఫర్ బిజినెస్ ఎథిక్స్. ఏంటి ఇక్కడ? ఏమున్నాయి మనకు? బిల్డ్స్ కస్టమర్ ట్రస్ట్. సో, కస్టమర్ ట్రస్ట్ వచ్చేసి బిల్డ్ అయితది. తెలుసుగా మీకు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ప్రొడక్ట్స్, ఎంప్లాయీ రైట్స్. సో, ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీని ఫెయిర్‌గా ట్రీట్ చేయడానికి బిజినెస్ ఎథిక్స్ హెల్ప్ చేస్తుంది. ఫెయిర్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. అలాగే సేఫ్ వర్క్ ప్లేస్ ప్రొవైడ్ చేయాలి. అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంప్రూవ్ అయితుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఎన్‌ష్యూర్స్ లీగల్ కాంప్లయన్స్. అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ ఎన్‌ష్యూర్స్ లీగల్ కాంప్లయన్స్ అంటే బిజినెస్ లాస్ అండ్ గవర్నమెంట్ రూల్స్ ఫాలో చేయడానికి ఎథిక్స్ హెల్ప్ చేస్తుంది. సో, గవర్నమెంట్ లాస్ ఫాలో చేయాలి. లీగల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. బిజినెస్ డిసిప్లిన్ మెయింటైన్ అవుతుంది. అలాగే కంపెనీ రిప్యుటేషన్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసేయండి సపోర్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సపోర్ట్ చేయడం. అంటే ఏంటి ఇక్కడ? బిజినెస్, సొసైటీ అండ్ ఎన్విరాన్మెంట్ పట్ల కూడా రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేయాలి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి. అలాగే కమ్యూనిటీ వెల్ఫేర్‌కి సపోర్ట్ చేయాలి. సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కి సపోర్ట్ చేయాలి. పబ్లిక్ ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్. సిగ్నిఫికెన్స్ అంటే తెలుసు కదా! ఏంటి సిగ్నిఫికెన్స్ అంటే? ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. ఓకేనా? ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? ఇంప్రూవ్స్ బిజినెస్ రిప్యుటేషన్. సో, బిజినెస్ రిప్యుటేషన్ అనేది ఇంప్రూవ్ అయితది. నెక్స్ట్ ఎంప్లాయీ మోటివేషన్ ఇంక్రీజ్ అయితది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంప్రూవ్ అయితది. అలాగే లాంగ్ టర్మ్ బిజినెస్ సక్సెస్ అంటే తెలుసు కదా! ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ వల్ల కంపెనీ లాంగ్ టర్మ్‌లో స్టేబుల్‌గా గ్రో అవుతుంది. ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సస్టైనబుల్ గ్రోత్ వస్తుంది. కాంపిటీషన్‌లో అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. బిజినెస్ గోల్స్ అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అట్లా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వెషన్ ఏంటి? ఎక్స్‌ప్లెయిన్ ద లాస్ రెగ్యులేటింగ్ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్. అంటే ఏంటి ఇక్కడ? ఏమంటుంది? ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్‌కి ఏమేమి లాస్ ఉంటాయో అవి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటుంది. చూడండి. సో, ఇక్కడ చూడండి. డెఫినిషన్. డెఫినిషన్ ఏముంది మనకు? ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లాస్ ఆర్ లీగల్ రూల్స్ దట్ రెగ్యులేట్ ద మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్
బిట్వీన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్. అంటే ఏంటి ఇక్కడ? సో ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లాస్ అంటే ఇండియా నుండి అదర్ కంట్రీస్‌కి గూడ్స్ అండ్ సర్వీసెస్ పంపడం ఆర్ అదర్ కంట్రీస్ నుండి ఇండియాకి గూడ్స్ అండ్ సర్వీసెస్ తీసుకురావడంని రెగ్యులేట్ చేసే రూల్స్ అన్నమాట. ఓకేనా? వాటిని ఏమంటారు ఇక్కడ? ఎక్స్‌పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ లాస్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లాస్. ఇక్కడ చూడండి ఏమున్నాయి మనకు ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రమోట్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్‌కి అనేది ప్రమోట్ చేస్తది ఈ లాస్ వల్ల. తెలిసిందే కదా మీకు. నెక్స్ట్ ఏంటి? ప్రొటెక్ట్ నేషనల్ ఇంట్రెస్ట్. సో ఏంటి ఇక్కడ? నేషనల్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. కంట్రీకి హార్మ్‌ఫుల్ ఆర్ ఇల్లీగల్ ట్రేడ్ జరగకుండా చూడటం. ఇల్లీగల్ ట్రేడ్ ని ప్రివెంట్ చేస్తాయి. రెస్ట్రిక్టెడ్ గూడ్స్ ని కంట్రోల్ చేస్తాయి. నేషనల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేస్తాయి. డొమెస్టిక్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? రెగ్యులేట్స్ ఫారెన్ ఎక్స్‌చేంజ్. సో ఇప్పుడు అదర్ కంట్రీస్ తో బిజినెస్ చేసేటప్పుడు ఫారిన్ కరెన్సీ పేమెంట్స్ ని కంట్రోల్ చేయడం. అట్లా. సో ఇక్కడ ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ని రెగ్యులేట్ చేస్తాయి. ఎకనామిక్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తాయి. ఇల్లీగల్ పేమెంట్స్ ని ప్రివెంట్ చేస్తాయి. ఇంటర్నేషనల్ బిజినెస్ కి సపోర్ట్ చేస్తాయి. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఫోర్త్ వన్ వచ్చేసి ఎంకరేజ్ ఫెయిర్ ట్రేడ్. సో ఇక్కడ ఫెయిర్ ట్రేడ్ అనేది ఎంకరేజ్ చేయాలంట. ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ బిజినెస్ లో కంపెనీస్ లీగల్ అండ్ ఫెయిర్ గా వర్క్ చేసేలా చూస్తాయి అనమాట. అట్లా ఎథికల్ బిజినెస్ ని ఎంకరేజ్ చేస్తాయి. లాస్ ఫాలో అయ్యే విధంగా చూస్తాయి అనమాట. అన్ఫేర్ ప్రాక్టీసెస్ ని ప్రివెంట్ చేస్తాయి. ఇంటర్నేషనల్ బిజినెస్ మీద కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి? మేజర్ లాస్ రెగ్యులేటింగ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఇక్కడ ఏమేమి లాస్ ఉన్నాయి? ఫస్ట్ వచ్చేసి ఫారెన్ ట్రేడ్ అనమాట. డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ యాక్ట్. ఇది వచ్చేసి 1992లో స్టార్ట్ చేసిరు. ఇండియాలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ యాక్టివిటీస్ ని రెగ్యులేట్ చేయడానికి ఈ యాక్ట్ యూజ్ అవుతుంది. సో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఫారెన్ ట్రేడ్ ని ప్రమోట్ చేస్తుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీస్ ని ఇష్యూ చేస్తుంది. లైసెన్సింగ్ ని కంట్రోల్ చేస్తుంది. అట్లా. సో సెకండ్ వన్ వచ్చేసి కస్టమ్స్ యాక్ట్. కస్టమ్స్ యాక్ట్ అంటే ఇక్కడ మూవీలలో వస్తాయి కదా కస్టమ్స్ యాక్ట్ అని చెప్పేసి. తెలుసుగా మీకు. వాల్యూకి ఇండియాకి గూడ్స్ ఎంటర్ అవ్వడం అండ్ ఇండియా నుండి గూడ్స్ వెళ్ళడంలో కస్టమ్ రూల్స్ అండ్ డ్యూటీస్ ని కంట్రోల్ చేసే యాక్ట్ అనమాట. కస్టమ్ డ్యూటీస్ ని రెగ్యులేట్ చేస్తాయి. ఇల్లీగల్ ఇంపోర్ట్స్ ని ప్రివెంట్ చేస్తుంది. ఎక్స్పోర్ట్ ప్రొసీజర్స్ ని కంట్రోల్ చేస్తుంది. గవర్నమెంట్ రెవెన్యూని ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి? ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏంటి ఇక్కడ? ఫెమా. ఓకేనా? సో 1999లో స్టార్ట్ చేసిరు. ఇక్కడ చూడండి ఫారిన్ కరెన్సీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ని రెగ్యులేట్ చేసే యాక్ట్ అనమాట. ఫారెన్ ఎక్స్చేంజ్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ ని ప్రమోట్ చేస్తుంది. ఫారెన్ పేమెంట్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీని కూడా మెయింటైన్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఎక్స్ఐఎం పాలసీ. ఈఎక్స్ఐఎం పాలసీ అనమాట. ఏంటి ఇక్కడ? ఫారెన్ ట్రేడ్ పాలసీ అనమాట ఇది. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇండియా ఫారెన్ ట్రేడ్ ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ చేసే పాలసీ అనమాట. ఎక్స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. ట్రేడ్ ప్రొసీజర్స్ ని సింపుల్ చేస్తుంది. ఎక్స్పోర్టర్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లాస్. సో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లాస్ వల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. డొమెస్టిక్ ఎకనామీ ప్రొటెక్ట్ అవుతుంది. బిజినెస్ లీగల్ గా వర్క్ చేస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎకనామిక్ గ్రోత్ కూడా సపోర్ట్ ఉంటుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? డిఫైన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్. వాట్ ఆర్ ఇట్స్ ఎసెన్షియల్ ఫీచర్స్? ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్. అంటే ఏంటి ఇక్కడ? సో ఇక్కడ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ గురించి అడుగుతున్నాడు. అలాగే దాని యొక్క ఫీచర్స్, అలాగే ప్రాసెస్ ఇవన్నీ చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ వచ్చేసి మనకు డెఫినేషన్ అనమాట. సో ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ రిజాల్వింగ్ బిజినెస్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద పార్టీస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ వితౌట్ అప్రోచింగ్ ఏ రెగ్యులర్ కోర్ట్. అంటే ఏంటి ఇక్కడ? ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అంటే డిఫరెంట్ కంట్రీస్ కి బిలాంగ్ అయ్యే బిజినెస్ పార్టీస్ మధ్య డిస్ప్యూట్స్ వస్తే రెగ్యులర్ కోర్ట్ కి వెళ్లకుండా సాల్వ్ చేసుకునే మెథడ్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ డిస్ప్యూట్ ని ఆర్బిట్రేటర్ హెల్ప్ తో సాల్వ్ చేసుకుంటారు. అట్లా. నెక్స్ట్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఏమున్నాయి మనకు? ఫస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ నేచర్. అంటే ఏంటి ఇక్కడ? డిస్ప్యూట్స్ లో పార్టీస్ డిఫరెంట్ కంట్రీస్ కి బిలాంగ్ అయి ఉంటారు. అలాగే ఇంటర్నేషనల్ బిజినెస్ కి రిలేటెడ్ డిస్ప్యూట్ ఉంటుంది. డిఫరెంట్ కంట్రీస్ తో పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఉంటారు. అలాగే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అనేది లాస్ అప్లై అవుతాయి. అట్లా. నెక్స్ట్ ఏంటి? మ్యూచువల్ అగ్రిమెంట్. మ్యూచువల్ అగ్రిమెంట్ అంటే ఏంటి ఇక్కడ? సో ఆర్బిట్రేషన్ కి వెళ్ళడానికి బోత్ పార్టీస్ అగ్రి అవ్వాలి. అండ్ అగ్రిమెంట్ లో ఆర్బిట్రేషన్ క్లాస్ ఉండొచ్చు అనమాట. అలాగే పార్టీస్ వాలంటరీగా ఆర్బిట్రేషన్ అనేది చూస్ చేస్తారు. అండ్ ప్రాసెస్ లీగలీ బైండింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? న్యూట్రల్ డెసిజన్. న్యూట్రల్ డెసిజన్ అంటే ఏంటగా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి? థర్డ్ వన్ న్యూట్రల్ డెసిజన్. న్యూట్రల్ డెసిజన్ అంటే ఏంటి ఇక్కడ? ఆర్బిట్రేటర్ న్యూట్రల్ పర్సన్ గా ఉండాలి. అండ్ బోత్ పార్టీస్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఇండిపెండెంట్ ఆర్బిట్రేటర్ అనేది ఉండకూడదు. బోత్ పార్టీస్ కి ఫేర్ హియరింగ్ ఇస్తారు. రెండు సైడ్స్ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అన్బయాస్డ్ డెసిషన్ అనేది ఇస్తారు. అట్లా. నెక్స్ట్ ఏంటి? కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్. కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్ అంటే ఆర్బిట్రేషన్
ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ లో ప్రైవేట్ గా జరుగుతాయి అనమాట. సో బిజినెస్ సీక్రెట్స్ ప్రొటెక్ట్ అవుతాయి, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ సేఫ్ గా ఉంటుంది, కంపెనీ రిప్యుటేషన్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. అట్లా నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అంటే ఏంటి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్. ఏంటి ఫస్ట్ పార్టీస్ డిస్ప్యూట్స్ ని ఆర్బిట్రేషన్ టు సాల్వ్ చేయడానికి అగ్రి అవుతారు. ఆర్బిట్రేషన్ క్లాస్ ఇంక్లూడ్ చేస్తారు, డిస్ప్యూట్స్ ఎలా సాల్వ్ చేయాలో డిసైడ్ చేస్తారు, లీగల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అపాయింట్మెంట్ ఆఫ్ ఆర్బిట్రేటర్ అంటే ఏంటి ఇక్కడ నెక్స్ట్ డిస్ప్యూట్ ని డిసైడ్ చేయడానికి ఆర్బిట్రేటర్ ని సెలెక్ట్ చేస్తారు, న్యూట్రల్ పర్సన్ ని అపాయింట్ చేస్తారు. ఆర్బిట్రేటర్ బోత్ పార్టీస్ కి యాక్సెప్టబుల్ గా ఉండాలి. ఫేర్ డెసిషన్స్ కోసము న్యూట్రల్ పర్సన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అట్లా నెక్స్ట్ ఏంటి హియరింగ్ ఆఫ్ డిస్ప్యూట్. హియరింగ్ ఆఫ్ డిస్ప్యూట్ అంటే ఏంటి ఇక్కడ హియరింగ్ ఆఫ్ డిస్ప్యూట్ అంటే ఆర్బిట్రేటర్ బోత్ పార్టీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎవిడెన్సెస్ ని ఎగ్జామిన్ చేస్తాడు. పార్టీస్ ఎవిడెన్స్ ప్రజెంట్ చేస్తారనమాట. అలాగే ఆర్గ్యుమెంట్స్ అనేది వింటారు, డాక్యుమెంట్స్ ని చెక్ చేస్తారు, ఫ్యాక్ట్స్ ని వెరిఫై చేస్తారు. అట్లా నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఆర్బిట్రల్ అవార్డ్. ఆర్బిట్రల్ అవార్డ్ అంటే ఏంటి ఇక్కడ సో ఆర్బిట్రల్ అవార్డ్ అంటే ఫైనలీ ఆర్బిట్రేటర్ డిస్ప్యూట్ మీద ఫైనల్ డెసిషన్ అనేది తీసుకుంటాడు. సో డెసిషన్స్ లీగల్ బైండింగ్ ఉంటాయి, అలాగే డిస్ప్యూట్ సెటిల్ అవుతుంది అండ్ పార్టీస్ డెసిషన్స్ ఫాలో చేయాలి. అట్లా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్బిట్రేషన్. సో ఇక్కడ కోర్టు కన్నా ఫాస్టర్ గా కంప్లీట్ అవ్వచ్చు అనమాట, అండ్ కోర్ట్ కాస్ట్ కంపారిటివ్లీగా ఉంటుంది అనమాట, అండ్ ప్రాసెస్ కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది, బిజినెస్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అట్లా నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఈ యూనిట్ లో నుంచి మొత్తం 6 ఉన్నాయి, ఒకటి ఎక్స్ట్రా ఉంది చూడండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద ఇండియన్ వాల్యూ సిస్టమ్ అండ్ ఇట్ రిలవెన్స్ ఇన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి ఇక్కడ సో ఇండియన్ వాల్యూ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నది, అలాగే దాని యొక్క మేనేజ్మెంట్ కి రిలేటెడ్ గా దీని గురించి చెప్పమంటుంది. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ ఏంటి ఇక్కడ ఇండియన్ వాల్యూ సిస్టమ్ రిఫర్స్ టు ద మోరల్, ఎథికల్ అండ్ కల్చరల్ వాల్యూస్ దట్ గైడ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ బిహేవియర్. సో దీంట్లో యూనిట్ లో మొత్తం మనకు ఏంది ఎథికల్, కల్చరల్, హానెస్టీ, మోరల్ దీని గురించి ఉన్నది మొత్తం. అబ్జర్వ్ చేసారా మీరు? చూడండి సో ఇండియన్ వాల్యూ సిస్టమ్ అంటే మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో కరెక్ట్ బిహేవియర్ అండ్ గుడ్ వాల్యూస్ ని గైడ్ చేసే మోరల్ అండ్ కల్చరల్ వాల్యూస్ అనమాట. ఓకేనా? సో వాల్యూస్ ఇన్ ఇండియన్ వాల్యూ సిస్టమ్ చూస్తే ఏమున్నది ట్రూత్ అంటే ఏంటి ఇక్కడ సత్య అంటే ఏంటి ఇక్కడ నిజం మాట్లాడాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ట్రస్ట్ బిల్డ్ చేయాలి, గుడ్ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేయాలి. అట్లా నెక్స్ట్ ఏంటి నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ అంటే ఏంటి ఇక్కడ అహింస. సో నాన్ వైలెన్స్ అంటే అదర్స్ కి హార్మ్ చేయకుండా పీస్ఫుల్ గా బిహేవ్ చేయడం, అదర్స్ ని హర్ట్ చేయకూడదు, పీస్ మెయింటైన్ చేయాలి, అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, హార్మోని మెయింటైన్ చేయాలి. అట్లా నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏ సిచ్యువేషన్ లో అయినా ఆనెస్ట్ గా కరెక్ట్ గా బిహేవ్ చేయడం అనమాట. సో మాట మీద నిలబడడం. అట్లా సో ఎథికల్ గా వర్క్ చేయాలి, ఆనెస్టీ మెయింటైన్ చేయాలి, తన వర్క్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అట్లా నెక్స్ట్ వచ్చేసి ఏంటి రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే ఏంటి ఇక్కడ సో రెస్పెక్ట్ అంటే ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్ అండ్ సొసైటీ అందరినీ వాల్యూ చేసి ప్రాపర్గా ట్రీట్ చేయడం. సో ఎంప్లాయీస్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, కస్టమర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, సొసైటీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, గుడ్ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేయాలి. అట్లా నెక్స్ట్ వచ్చి ఏంటి సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే తెలుసు కదా మీకు, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మీకే ఓకేనా. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే తన వర్క్ అండ్ బిహేవియర్ని రెస్పాన్సిబిలిటీగా అండ్ కంట్రోల్ చేసుకొని రూల్స్ ఫాలో అవ్వడం. సో ఆర్గనైజేషన్ రూల్స్ ఫాలో అవ్వడం, టైంకి వర్క్ చేయడం, రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయడం, అలాగే పర్సనల్ గ్రోత్ కి ఇంప్రూవ్ అవ్వడం, ఇవి వచ్చేసి సెల్ఫ్ డిసిప్లిన్ అనమాట. అట్లా నెక్స్ట్ రిలవెన్స్ ఇన్ మేనేజ్మెంట్. సో రిలవెన్స్ ఇన్ మేనేజ్మెంట్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎథికల్ లీడర్షిప్. ఎథికల్ లీడర్షిప్ అంటే ఏంటి ఇక్కడ సో వాల్యూస్ ఫాలో అయ్యే మేనేజర్ ఆనెస్ట్ గా డెసిషన్ తీసుకుంటాడు అండ్ ఎంప్లాయీస్ కి ట్రస్ట్ క్రియేట్ చేస్తాడు. ఆనెస్ట్ లీడర్షిప్ ఎంకరేజ్ చేస్తుంది, ఎంప్లాయీ ట్రస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, బెటర్ డెసిషన్స్ కి హెల్ప్ చేస్తుంది, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్ అవుతుంది. అట్లా నెక్స్ట్ ఏంటి బెటర్ ఎంప్లాయీ రిలేషన్స్. బెటర్ ఎంప్లాయీ రిలేషన్స్ అంటే ఏంటి ఇక్కడ సో రెస్పెక్ట్ అండ్ ఆనెస్టీ ఫాలో చేస్తే ఎంప్లాయీస్ మధ్య రిలేషన్షిప్స్ అనేది బెటర్గా ఉంటాయి, టీమ్ వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయి, అలాగే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్లా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటి ఇక్కడ సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే బిజినెస్ సొసైటీ అండ్ ఎన్విరాన్మెంట్ పట్ల రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేయడానికి వాల్యూస్ హెల్ప్ చేస్తాయి. సో కమ్యూనిటీ వెల్ఫేర్ కి సపోర్ట్ చేస్తుంది, ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్ ని చేస్తుంది, అలాగే ఎథికల్ బిజినెస్ ఎంకరేజ్ అనేది చేస్తుంది, కంపెనీ రిప్యుటేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి సస్టైనబుల్ గ్రోత్. సస్టైనబుల్ గ్రోత్ అంటే ఏంటి ఇక్కడ సో గుడ్ వాల్యూస్ ఫాలో చేస్తే కంపెనీ ఇమీడియట్ గా ప్రాఫిట్ తో పాటు లాంగ్ టర్మ్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తుంది. సో లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బిజినెస్ స్టెబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కస్టమర్ లాయల్టీ ఇంప్రూవ్ అవుతుంది, ఆర్గనైజేషన్ సక్సెస్ కూడా హెల్ప్ చేస్తుంది. అట్లా సో ఇంపార్టెన్స్ చూసుకుంటే ఏంటి ఇక్కడ ఇంపార్టెన్స్ తీసుకుంటే ఏంటంటే ఇండియన్ వాల్యూ సిస్టమ్ వల్ల
ఎథికల్ బిహేవియర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గుడ్ ఆర్గనైజేషనల్ కల్చర్ కూడా డెవలప్ అవుతుంది. పబ్లిక్ కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ బిజినెస్‌లో లాంగ్ టర్మ్ సక్సెస్‌కి సపోర్ట్ ఉంటుంది. అట్లా. సో ఇవొచ్చేసి మొత్తం 6 క్వెషన్స్. ఈ 15 యూనిట్ నుంచి ఒక క్వెషన్ ఎక్కువిచ్చా. ఎందుకంటే టాపిక్స్ కొన్ని ఎక్కువున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి. ఎందుకంటే 3 ఇయర్స్ బ్యాక్ కొన్ని క్వెషన్స్ వచ్చినాయి. అవి ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇన్ని క్వెషన్స్ ఇచ్చిన. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటేందంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రతి ఒక్క పీడీఎఫ్ నేను అప్‌లోడ్ చేస్తున్నా. ఇప్పుడు మొత్తం 5 లెసన్స్ అయిపోయినాయి కదా ఎక్స్‌ప్లనేషన్స్ ఈ వీడియోతోని. సో 5 పీడీఎఫ్స్ అప్‌లోడ్ చేస్తా. మంచి రివైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోని 1, 2 సార్లు చూడండి మంచిగా అర్థమవుతది. ఓకేనా? సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.